ఇక వేదవతితో నర్మద ప్రేమ ఇద్దరు మాట్లాడుతూ ఉండగా శ్రీవల్లి కలవ చేసుకుని వెళ్ళి ఇంత జరిగిన తర్వాత కూడా ఎందుకు మీరు అత్తయ్యని ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు ఆవిడని బాధ పెడుతున్నారు, అసలు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఏ మా విషయంలో అసలు నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు అత్తయ్య అని చెప్పేసి అంటూ నర్మద దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఎందుకే ఇంకా ఆవిడని బాధ పెడుతున్నారు, అసలు ఇక్కడి నుంచి వెళ్ళండి అని ప్రేమని నర్మదాని ఇద్దరిని బలవంతంగా పట్టుకొని బయటకు తోసేస్తూ ఉంటుంది. ఇక దాంతో ఇద్దరు కూడా అక్కడే ఉండి చూస్తూ బాధపడుతూ ఉంటారు. ఇక వెంటనే శ్రీవల్లి అత్తయ్య మీరు బాధపడకండి అత్తయ్య, మీకు ఈ పెద్ద కోడలు ఉంది అని వేదవతిని హక్ చేసుకుని చెప్తూ ఉంటుంది. ఇక ప్రేమ నర్మద అక్కడి నుంచి వెళ్ళగానే వాళ్ళు వెళ్లారని గమనించి ఒక విలన్లా చూస్తూ వేదవతి వెనకాలకు వెళ్లి చాలా హ్యాపీగా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ప్రేమ నగలు తిరుపతి వాళ్ళ పుట్టింటికి తీసుకువెళ్తాడు. అవి చూసి చెక్ చేసిన తర్వాత రేవతి రూమ్ లోకి వెళ్లి బీరువాలో పెడుతూ ఉండగా అందులో బామ్మగారు వెళ్లి రేవతి ఎందుకు ఇందాక నగల వైపు అనుమానంగా చూసావు అని అడుగుతూ ఉండగా అత్తయ్య అవి ప్రేమ నగల్లా అనిపించట్లేదు అని చెప్పేసి వెంటనే ఆ నగలు తీసి బామ్మగారికి చూపిస్తూ ఉండగా అవునా అని బామ్మగారు ఆశ్చర్యపోతూ ఉంటారు. అవునత్తయ్య ఈ రెండు నగలు ప్రేమవి కాదు అని చెప్తూ ఉంటుంది. ఇక బామ్మగారు కూడా వాటిని చూసి షాక్ అవుతూ ఉంటారు. మరోవైపు శ్రీవల్లి అయ్యో తిరుపతి బాబాయ్ ఇంకా రాలేదే, అక్కడ ప్రేమ నగలు ఇచ్చేస్తుంటారు, ఒకవేళ ఇచ్చేసినాక అవి నకిలీ అని కనిపెట్టేస్తుంటారా, ఏం జరిగి ఉంటుంది, ఇంకా ఈ బాబాయ్ ఎందుకు రాలేదో అని చాలా టెన్షన్ పడుతూ తిరుపతి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.